హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్. నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఈరోజు నేను కట్ట చేపలతోటి చింతకాయలు వేసి పులుసు చేశాను అన్నమాట. కట్ట చేపలు చింతకాయల పులుసు మాట చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఐటెము. ఇదిగోండి, ఈ కర్రీ వచ్చేసి మట్టి కుండలో అయితే నేను చేశాను. చూడండి, కట్ట చేపలు ఇవి అలాగే చింతకాయలు వేసి పులుసు చేశాను. ఈ రెసిపీ ఏదైతే ఉందో చాలా యూనిక్ రెసిపీ అన్నట్టు చాలా బాగుంటుందండి. ఈ కర్రీ వచ్చేసి నిన్న రాత్రి నేను 10 గంటలకి చేసేసి ఉంచేసుకున్నానండి. నైట్ అంతా కూడా తయారైపోయిన కర్రీ ఇంట్లోనే అలా అట్టే పెట్టేసుకుని ఇప్పుడు మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఈ కూరని ఇప్పుడు నేను తింటున్నానన్నమాట. చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు ఈ కర్రీ టేస్ట్ చేస్తున్నాను. నేను టేస్ట్ చేసి రివ్యూ కూడా ఇచ్చేసిన తర్వాత రివ్యూ ఇచ్చే ముందు ఈ వీడియో కాదు, ఈ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో కాస్త లెందీగా అనిపిస్తుందేమో మీకు, కానీ అట్లా ఏం కాదు. వివరాలన్నీ దీంట్లో రావాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాను నేను. ఇది మీరు పూర్తిగా చూడండి. అయితే ఇక్కడ ఈ చింతకాయల పులుసు ఏదైతే ఉందో రైస్లోకి అయితే మాత్రం చాలా 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 టేస్టీగా ఉంటుందండి. వీలైనంత వరకు మీరు రైస్లోనే దీన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈ కర్రీ చూస్తుంటేనే. తింటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ చింతకాయలు కదండి, పులుపు వల్ల నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఆహాహా, ఈ మట్టికొండ యొక్క టేస్ట్ ఈ రెసిపీలో వచ్చిందనమాట. చాలా 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 సూపర్ టేస్ట్ అండి. ఇవ్వండి ఫిష్ అదిరిపోయింది, మామూలుగా లేదు. ఇంకా లేట్ చేయకుండా ఈ కర్రీ యొక్క వీడియో చూసేద్దాం పదండి. ఇదిగోండి, మట్టి కొండ ఏదైతే ఉందో రెడీ చేసేసుకున్నాను. అలాగే వంటకు కావాల్సిన సామాన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక టేబుల్ మీద అయితే పెట్టేసుకున్నానండి. ఈ చింతకాయలతో పాటు దీంట్లో ఉల్లికోళ్ళు కూడా వేసేసి నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వీడియో చూసేద్దాం. ఓకే అండి, ఇప్పటి వరకు ఏ కర్రీ గురించి అయితే మీ ముందు బిల్డప్గా మాట్లాడానో, మీ తింటూ ఆ కర్రీకి సంబంధించిన ఈ వీడియో, ఆ కర్రీ ఏ విధంగా నేను చేశాను అనేది ఇప్పుడు మీ ముందుకి ఈ వీడియో ద్వారా తీసుకొస్తున్నానండి. అయితే దీంట్లో మనము మెయిన్ చింతకాయలతోటి ఈ చిన్న చేపలు ఉన్నాయి కదా, ఈ చిన్న చేపలు వేసి చింతకాయలు వేసి పులుసు చేస్తున్నాం అన్నమాట. ఈ చింతకాయలు చిన్న చేపల పులుసు ఈరోజు మనము చేద్దాము. అయితే ఇప్పుడు మనం ఈ చిన్న చేపలు ఏదైతే తీసుకున్నామో ఇవి కట్ట చేపలు అంటారండి. మా ఏరియాలో చాలా విడివిగా దొరుకుతాయి అన్నమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ చేపలతోటి మనం కర్రీని అయితే చేద్దాము. దీనికి సంబంధించి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఈ కర్రీ వచ్చేసి మట్టి కుండలో చేస్తున్నాను అనమాట. మట్టి కుండలో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ నేను స్టవ్ వెలిగించి
ఈ కుండనైతే ఇక్కడ పెట్టుకున్నాను దీని మీద. అయితే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఒక విషయం చెప్తున్నానండి. ఇప్పుడు సమయం వచ్చేసి రాత్రి 10 దాటింది. నేను షాప్ దగ్గర నుంచి అది వచ్చేసిన తర్వాత ఇప్పుడు చేసేస్తున్నాను ఈ కర్రీ. నేను దీన్ని ఈ కుండలో ఇట్లానే ఊడబెట్టుకొని రేపు మధ్యాహ్నము మేము లంచ్లోకి తింటామన్నమాట ఈ కర్రీ. అందు గురించి ఈ టైంలో ఈ కర్రీని ఇక్కడ నేను వండుతున్నాను. ఓకే అండి. ఇప్పుడు దీంట్లో నేను ఆయిల్ వేసుకుంటున్నాను. మనం చేసిన కట్ట చేపలు ఏదైతే ఉన్నాయో అవి దగ్గర దగ్గర ఒక 1/2 కిలో ఉన్నాయండి. కనుక నేను ఇక్కడ ఆయిల్ వచ్చేసి ఒక 70 నుంచి 80 గ్రాములు వేసుకుంటున్నాను. సరిపోతుంది. ఆ ఆయిల్లో ఫస్ట్ మనము ఉల్లిపాయలు ఏదైతే ఉన్నాయో అవి ఫ్రై చేద్దాము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు నేను ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను. దీంట్లో ఉల్లిపాయలు మనం కాస్త మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ ఏదైతే ఉందో చూసుకుందాము. అయితే ఈ కర్రీ వచ్చేసి ఈ విధంగా చేసుకొని నైట్ అంతా పెట్టుకొని మర్నాడు తినడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఉల్లిపాయల్లో ఫస్ట్ నేను ఇక్కడ ఉప్పు వేసేసుకుంటున్నాను. చూడండి, ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా అవుతాయి కదా. ఆ తర్వాత దాంతోపాటే పచ్చిమిర్చి కూడా నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా బాగా ఉడికిపోయి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. మనం వండుతున్నది పులుసు కనుక మనం మిరపకాయలు కూడా తినేయవచ్చు. ఒక్క 5 మినిట్స్ దీన్ని మూత పెడతాను ఇప్పుడు నేను. ఆ తర్వాత కలుస్తాను. కొన్ని ఉల్లిపాయలు అవుతున్నాయి అక్కడ. ఈ లోపల నేను టమాటాలు ఏదైతే ఉన్నాయో అవి మిక్సీలో వేసుకుంటున్నాను అన్నమాట. టమాటా మిక్సీ కొట్టేద్దామండి. ఆ విధంగా మిక్సీ కొట్టడం వల్ల మన పులుసు ఏదైతే ఉందో కాస్త చిక్కగా ఉంటుంది, బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం కర్రీలో ఈ ఉల్లికోళ్ళు కూడా వేయబోతున్నాం అన్నమాట. మనం చేస్తున్నది పులుసు కదా, ఉల్లికోళ్ళు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే టమాటా ప్యూరీ అయిపోయింది. ఇప్పుడు మన ఉల్లిపాయ పొజిషన్ చూద్దాము. ఉల్లిపాయలు కూడా కలర్ మారిపోయినాయండి. ఇప్పుడు ఇందులో నేను కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చూడండి, ఎక్కువ వేయద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను అనుకోండి, అంతకన్నా వేయలేదు. ఎందుకంటే చిన్నగా చేసుకున్నాం మనం ఇప్పుడు ఈ చేపలు ఏదైతే ఉన్నాయో అవి, కనుక ఆ మాత్రం సరిపోతుంది. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఫ్రై అయింది. ఇప్పుడు నేను ఇందులో ఇది వచ్చేసి జీరా పౌడర్ అండి, జీలకర్ర పొడి. ఇది వచ్చేసి పసుపు అండి. ఆ తర్వాత ఇది వచ్చేసి కారం. ఆ తర్వాత ఇది వచ్చేసి ధనియా పౌడర్. ఆ తర్వాత ఇది వచ్చేసి ఆవపిండి అండి. ఇది ఆవాలు మెంతులు కలిపి పిండి కొట్టిన పిండి. ఇది ఆ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అయితే కారం అవసరమైతే మీరు పెంచుకొని వేసుకోండి. నేను పచ్చిమిర్చి వేశాను కాబట్టి కారం బ్యాలెన్స్ అవుతుందని ఆ మాత్రం వేశాను. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే తప్పకుండా మీరు చూసి వేసుకోండి. అంటే ఈ ఏదైతే మనం కట్టా చేస్తున్నామో, ఈ కట్ట అంటే మన అంటే ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీ ఏదైతే ఉందో అది కూడా వేసేస్తున్నాను. అలాగే ఇదిగోండి, టమాటా ప్యూరీ ఏదైతే ఉందో కాస్త మగ్గింది, అంటే కాస్త పచ్చివాసన పోయిందనమాట. ఇందులో నేను ఇప్పుడు మన ఏదైతే చింతకాయలు ఉన్నాయో అవి వేసేసుకుంటున్నాను. చింతకాయలు
కొన్ని ఇలాగా తొక్క తీసేసి చేసుకున్నాను, అలాగే కొన్ని ఇలా తొక్కతో పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా తొక్కతో చేసుకుంటే పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా తీసుకొని తినొచ్చు, సూపర్గా ఉంటుంది. అంటే ఇవి కూడా మగ్గుతాయి. ఇవి కూడా వేసేస్తున్నాను ముందే. చింతకాయలు ఇవ్వండి. ఇప్పుడు దీంట్లో కాస్త వాటర్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మన ఏదైతే చేపలు ఉన్నాయో అవి దీంట్లో వేసేసుకుందాము. చాలా జాగ్రత్తగా దీంట్లో పడుకోబెట్టేదేమోనండి, ఒకదాని పక్కన ఒకదానికి. పాపం పడుకొని రేపు మనకి మధ్యాహ్నం భోజనంలోకి మంచి ఆహారం అయితే అయిపోతాయి. ఇవన్నీ ఈ విధంగా ప్లేస్ సమకూర్చి మరీ జాగ్రత్తగా పడుకోబెడుతున్నాను. చూడండి ఇక్కడ వీటిని. పాపం బుజ్జిమండలు మంచి టేస్ట్ని ఇస్తాయి మనకి రేపు మధ్యాహ్నం భోజనంలోకి. ఇప్పుడు దీంట్లో కాస్త నీళ్ళు కూడా వేసేస్తున్నాను. చూడండి, నీళ్ళు వేసేస్తున్నాను దీంట్లో. ఇప్పుడు మనము సుమారు మన వంట అయిపోయినట్టే. దీన్ని సిమ్మిని పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు వదిలేస్తే మనకి ఇది రెడీ అయిపోతుంది. ఇంకొండి మూత పెట్టేస్తున్నాను. ఓకే అండి, ఒక 5 నిమిషాలు అయింది. మన కర్రీ అయితే ఈ విధంగా అవుతుంది. ఇక్కడ ఫ్లేమ్ వచ్చేసి మీడియం మీద ఉంది. అయితే నేను ఇక్కడ కాస్త దీన్ని ఒక్కసారి కలుపుకుంటాను. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే కొండి ఉల్లిపాయలు చూపెట్టాను కదా మీకు, అవి వేసేస్తున్నాను. ఇవి కూడా ఇప్పుడే వేస్తే బాగా మగ్గిపోయి మనకు మంచి టేస్ట్ని ఇస్తాయి కర్రీలో. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. కొత్తిమీర మస్తుగా పుష్కలంగా వేసుకోండి. ఈ సీజన్లో కొత్తిమీర చాలా బాగుంటుంది. ఇది నాటు కొత్తిమీర అండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఇక్కడి నుంచి ఇంకొక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల్లో మన కర్రీ ఏదైతే ఉందో రెడీ అయిపోతుంది. అలాగే నేను ఎప్పుడు మీతో ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడు నేను ప్రాధాన్యపడే మాటే కాబట్టి ఈ వీడియో చూస్తున్న కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే పాత వాళ్ళు షేర్ చేయండి. చేయడం వల్ల నా ఛానల్ యొక్క గ్రోత్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది. ఆ విధంగా నేను ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ మధ్యన నేను కొన్ని షార్ట్స్ నా ఛానల్లో పెట్టుకుంటున్నాను. దానివల్ల వ్యూస్ పెరుగుతున్నాయనేసి, అంతే తప్ప ఆ విధంగా చేయడం వల్ల కాస్త నా ఏదైతే యాక్టింగ్ ఉందో అది ఓవర్గా అనిపించినప్పటికీ అన్యదా భావించకుండా అవి కూడా చూసి ఒక్కొక్క లైక్ కొట్టుకోవడం వల్ల కాస్త నేను ముందుకు వెళ్తాను. ఒక 10 నిమిషాల తర్వాత నేనైతే కలుస్తాను. ఇది అప్పటికి పూర్తవుతుంది. ఒకండి, ఒక 10 నిమిషాలు అయితే అయింది. సిమ్మికి పెట్టేశానన్నమాట. మన ఈ పులుసు ఏదైతే ఉందో కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చింది. ఈ టైంలో మీకు ఇంకా చిక్కగా కావాలనుకుంటే కాస్త పెట్టుకోండి, లేదు ఇలా సరిపోతుంది అనుకుంటే మీరు ఇలా ఉంచేసుకోవచ్చు. కానీ ఇది చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది అనమాట. వేడి మీద ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి, కానీ చల్లారిన తర్వాత చిక్కగా అవుతుంది. ఇదిగో చూడండి, ఇలాగ నేను అంటేనే ఈ చేపలన్నీ బయటకు వచ్చి. ఓకే అండి, ఇక్కడితోటి మన ఈ కర్రీ ఏదైతే ఉందో ఇది ముగిసింది. ఈ తర్వాత నేను మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో కలుస్తాను. నమస్తే.